ట్రయంఫ్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క విజయము అనేటువంటి దాన్ని మనం చూసుకొని పోతూ ఉన్నాము. యేసయ్య సిలువ మీద చెప్పినటువంటి ఆ 7 మాటల్లో ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో సిలువ విజయాన్ని సంపాదించింది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుని పోతున్నాము. కాకపోతే ప్రశ్న ఏంటి అంటే, ఆ సిలువ విజయాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రేమైనటువంటి వారలారా, ఒక డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారి పేరు ఏంటి అంటే, హిజ్ నేమ్ ఈజ్ ఏజే క్రానిన్ అనేటువంటి డాక్టర్ గారు. హీజ్ ఎ డాక్టర్ కమ్ ఎ బుక్ రైటర్. ఆయన తన యొక్క ఒక పుస్తకంలో ఈ విధంగా తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి రియల్ ఇన్సిడెంట్ని రాసుకుంటా వచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధం సందర్భంలో ఒక అమెరికా కుటుంబము, ఆ కుటుంబంలో ఆల్రెడీ 2 యవనస్తులైనటువంటి కుమార్తెలు ఉన్నారు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, వాడి పేరు శామీ. సో ఈ 3 పిల్లల్ని కలిగి ఉన్నటువంటి కుటుంబము తమ ప్రేమని ఎక్స్టెండ్ చేయాలి అని అనుకున్నారు. యుద్ధంలో చాలా చితికిపోయినటువంటి దేశంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బిడ్డకి తమ కుటుంబంలో ఒక స్థానాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. సో ఇటలీలో ఉన్నటువంటి పాల్ పిట్రియోల్స్కీ అనేటువంటి ఒక అతనికి, ఆ పేరు పలకడానికి చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది నాకు. సో పాల్ పిట్రియోల్స్కీ అనేటువంటి ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకొని తమ యొక్క సొంత కుమారుడిగా వాళ్ళు తీసుకున్నారు. అంటే తమ ఇంట్లో షెల్టర్ ఇచ్చారనమాట. కానీ ఆ పాల్కి ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండేది కాదు. వాడు చాలా సన్నగా, బక్క చిక్కిపోయి, చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, స్నానం లేకుండా పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ కుటుంబంలో తీసుకొని వానికి కడుపు నిండా తినటానికి, మంచిగా వేసుకోవడానికి అన్నీ ఇచ్చినా కూడా వానికి ఎప్పుడు కూడా తృప్తి ఉండేది కాదు. నన్ను ప్రేమించారు కదా అని ఎప్పుడూ ఉండేది కాదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుమారుడైనటువంటి శామీతో ఒక్కటే బాగుండేవాడు, శామీతో ఒక్కటే ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారికి ఎవ్వరికి కూడా చెప్పకుండా బాగా మురికి బావిలో దూకి బాగా స్విమ్మింగ్ చేసి వచ్చాడు. ఆ మురికి బావిలో దూకి స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ క్రానిన్ డాక్టర్ గారిని పిలిచారు. అయ్యా బాలేదయ్యా పాల్కి, కొంచెం చూడండి అని. పాల్కి చాలా ఇన్ఫెక్షస్ డిసీజ్ వచ్చింది కాబట్టి డాక్టర్ గారు చెప్పారు, వాడిని మీ అందరి నుండి దూరంగా పెడితేనే, లేదంటే ఆ డిసీజ్ మీకు కూడా వస్తుంది అని చెప్పారు. సో వానికి బయట ఒక చిన్న రూమ్ లాంటిది ఏర్పాటు చేసి డాక్టర్ని, నర్స్ని అక్కడ పెట్టారు. డాక్టర్, నర్స్ కూడా స్పెషల్ డ్రెస్ వేసుకుంటేనే వాడిని చూడటానికి వెళ్ళేవారు. సో ఇలా గడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు పొద్దున్నే నాన్న లేచినప్పుడు ఆ పాల్ ఉండేటువంటి రూమ్ బయట ఉన్నటువంటి నర్స్ నిద్రపోతూ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే పాల్ లేడు. ఆయనకు అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని పరిగెత్తుకుంటా చుట్టుపక్కల అంతా చూసి, సరే లోపలికి వెళ్ళాడేమో అని లోపలికి వెళ్ళి చూస్తే తన కుమారుడైనటువంటి శామీ యొక్క రూమ్లో వాడి మీద కాలు చెయ్యి ఇలా వేసి పడుకొని ఆల్మోస్ట్ వాడి ముక్కు దగ్గరలో వీడు పీల్చింది వాడు పీల్చుకున్నటువంటి పొజిషన్లో పండుకొని ఉన్నాడు. ఒక్కసారి గుండె ఆగిపోయింది నానైనటువంటి యాడమ్స్కి. అందరూ భయపడ్డట్టుగానే శామీకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది. శామీ చాలా సన్నగా, బలహీనంగా ఉంటాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇమ్యూనిటీ లేక శామీ చనిపోయాడు. ఆ డాక్టర్ గారికి చాలా బాధ అనిపించింది. సరే కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 2-3 వారాలు అయిన తర్వాత ఎలా ఉన్నాడు ఆ కుటుంబం చూద్దాము అని చెప్పి యాడమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి ఆ యొక్క గార్డెన్లో యాడమ్స్ పక్కన ఇంకొక చిన్న పిల్లోడు, ఇద్దరు కలిసి గార్డెనింగ్ చేస్తూ ఉండడాన్ని చూశాడు. చూసి, హౌ ఆర్ యూ మిస్టర్ యాడమ్స్, బాగానే ఉన్నారా అని పాల్ని చూడంగానే చాలా కోపం వచ్చింది. వీడి యొక్క తెలివిలేని పని వల్లనే కదా చిన్న శామీ చనిపోయాడు, ఈ కుటుంబం కొడుకుని కోల్పోయింది అని ఈయనకి చాలా కోపం వచ్చింది. ఈజ్ దిస్ దట్ సేమ్ సో అండ్ సో సంథింగ్ అని ఏదో తిడుతూ అడిగాడు అనమాట. అప్పుడు ఆయన అన్నాడు, హీఈస్ ద సేమ్ పాల్ బట్ నౌ హీ ఈజ్ పాల్ యాడమ్స్ అని చెప్పాడు. శామీ చనిపోయిన తర్వాత మేము శామీ ప్లేస్లో పాల్ని తీసుకున్నాము. హీఈస్ నో లాంగర్ పిట్రియోల్స్కీ బట్ నౌ హీ ఈజ్ పాల్ యాడమ్స్ అని చెప్పాడు. నేను ప్రీచింగ్ ఏమి చేయకపోయినా ఈ యొక్క స్టోరీలోనే విషయం అంతా మనందరికి కూడా అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు 3 విషయాలు చూపించి ఏ విధంగా సిలువ విజయాన్ని
నువ్వు జీవితంలో అనుభవించాలి అని యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. ఎన్ని సర్మన్స్ చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సినిమాలు ఎంత నియరెస్ట్గా ఉండడానికి తీసినా కూడా క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని, వ్యతని ఎవరు కూడా చిత్రీకరించలేరు. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా సిలువ యొక్క విజయం ఏంటి అంటే ఇట్ డిడ్ అ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్. సిలువలో యేసయ్య ఒక అందమైన మార్పిడిని చేశాడు. హి డిడ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్. ఏంటి యేసు చేసినటువంటి బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ అని అంటే, యేసయ్య పుట్టడానికి ముందే 53వ గ్రంథంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఆ సిలువలో నీ నా పాపాలు అనేటువంటి దానికి ఆయన యొక్క జీవాన్ని మార్పిడి చేశాడు. ప్రియమైన వారలారా, నీవు నేను చేసిన కనిపించేటువంటి పాపాలు చాలా బాగానే ఉంటాయి. కనిపించకుండా చేసే పాపాలే, వేషధారణతనంతో చేసే పాపాలే ఇంకా కుళ్ళిపోయిన పాపాలుగా ఉంటూ ఉన్నాయి. ఇటువంటి కుళ్ళిపోయిన రాటన్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్ బై ద ప్రెషస్ లైఫ్ దట్ జీసస్ గేవ్ ఆన్ ద క్రాస్. నీవు నేను చేసినటువంటి కంపు కొడుతున్నటువంటి భయంకరమైనటువంటి, వేరే వాళ్ళకి తెలిస్తే అవాక్కయ్యేటువంటి పాపాలని కూడా క్రీస్తు సిలువలో తీసుకుని నీకు నాకు ఆయన తన బిడ్డలుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేశాడు. క్రీస్తు సిలువలో ఆ యొక్క శ్రమను తీసుకొని, క్రీస్తు సిలువలో ఆ యొక్క పనిష్మెంట్ అంతటిని తీసుకొని నీకు నాకు ప్రామిస్ ల్యాండ్ని దయచేశాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాల్లో చదివితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాల్లో చదివితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. Jesus took all that pain in exchange of the promised land. ఈ యొక్క దొంగ చేసిన దొంగతనాలకి, ఈ దొంగ చేసినటువంటి దొంగ పనులకి, అర్థమవుతుందా అండి? దొంగ చేసిన దొంగ పనులకి యేసయ్య సిలువలో అదంతటిని కూడా తీసుకొని, అయ్యా నువ్వు వెళ్తావు ప్రామిస్ ల్యాండ్కి, నువ్వు వెళ్తావు నా తండ్రి నీ కోసం ఏర్పరిచినటువంటి స్వాస్థ్యానికి అని చెప్పాడు. ఈరోజు ఆయనకి బయటకు ఒకలా కనిపించి లోపల మనం చేసేటువంటి దొంగ పనులన్నీ కూడా యేసు ఆ శిలువలో తీసుకుని, నా బిడ్డ నా తండ్రి దగ్గర కూర్చోడానికి నాతో పాటు నువ్వు కూడా రా అన్నాడు. అర్థమవుతుందా అండి? ఒకవేళ మేబీ ఇఫ్ ఒక రిచ్ కింగ్కి కొడుకున్నాడు అనుకోండి. ఆ కొడుకు ఆ దేశంలో ఉండే అడక్క తినేటువంటి కుమారుడిని తీసుకొని, పిల్లోడిని తీసుకుని వెళ్ళి, రే మా నాన్నతో పక్కన కూర్చుందో రారా అని తీసుకెళ్తారా? రానిస్తారా అసలు? కానీ యేసయ్య తన పక్కనున్న దొంగని, నువ్వు నేను కలిసి మా డాడీ పక్కన కూర్చుందాం అని చెప్పి తీసుకెళ్ళాడు. టుడే యు ఆర్ ద థీఫ్ హూ ఈస్ బీయింగ్ ఫర్గివెన్. ఎవ్రీడే పొద్దున్న లేచి తన రూమ్లో ఉన్నటువంటి చిన్న కిటికీలో నుండి ఆ కొండని ప్రతిరోజు చూస్తూ ఉండేవాడు అతను. ఎప్పుడొచ్చి రోమా సైనికులు తను తీసుకుని వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆ కొండ మీద తను శిక్షిస్తారు అని ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆ చిన్న కిటికీల నుండి కనిపించేటువంటి కొండ వైపు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు తన యొక్క రూమ్ ముందుకి చెప్పుల సవ్వడి వినిపించింది. రోమియోల సైనికుల యొక్క మాటలు వినిపించాయి. నా రోజు దగ్గర పడింది అని అనుకున్నాడు. ఆ అడుగులు ఇంకా దగ్గరకు వచ్చాయి. తీశారు, నా క్షణాలు లెక్కగడుతున్నాను అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. ఒక పక్కన యేసయ్య ఉన్నాడు, ఒక పక్కన ఈయన నుంచోబెట్టాడు. అందరూ అరుస్తున్నారు, సిలువ వేయండి సిలువ వేయండి అని. నన్నే అనుకున్నాడు ఆయన. వాళ్ళ అరుపులన్నీ తర్వాత మెల్లని శబ్దం వినిపించింది.
ఆయన్ని విడిచిపెట్టండి అని. అప్పుడు అర్థమైంది బరబ్బాకి నా ప్లేస్ ఆయన తీసుకున్నాడు అని. ఈరోజు ప్రియమైన వార్లారా, జీసస్ టుక్ యువర్ ప్లేస్. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ ప్లేస్ స్టిల్ థింకింగ్, ఫోన్లో ఏం నోటిఫికేషన్స్ వచ్చాయి, ఇంట్లో ఏం వండొచ్చాను, వండింది అందరికి సరిపోద్దా లేదా, రేపు ఆఫీస్లో ఏం చేయాలని అనుకుంటూ ఉన్నట్లయితే, దేవుడు ఈ శుభ శుక్రవారం రోజు నీ కొరకు ఏర్పరిచినటువంటి విజయాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు అని తెలుసుకో. టుడే యు ఆర్ ద థీఫ్ who has given this great opportunity to sit with the Father. Today you are the thief who is just forgiven in your life. And Jesus took all that punishment. యేసుక్రీస్తు ఆ నొప్పిని తీసుకొని మనము క్రీస్తుకి సమీపస్తులంగా ఉండడానికి ఆయన చేశాడు. లూకా సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చదువుకుంటే, He took our pain and he made us united with the Father. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆయన మన పాపాలని తీసుకొని, ఆయన మన పాపాలని మోసుకొని పాపిగా కనిపించి తన తండ్రికి దూరం అయ్యాడు. నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావా నువ్వు అని మన భారం అంతా, మన పాపాలన్నీ మోస్తూ ఆయన తన తండ్రికి దూరం అయ్యాడు. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమయ్యామంటండి? అండ్ ద చర్చ్ సేస్ లౌడ్లీ, సమీపస్తులమయ్యామంట. ఆయన సిలువలో మన పాపాల్ని మోస్తూ తండ్రికి దూరమయ్యి, తండ్రి నుండి వేరుపరచబడి, తండ్రికి తనకి ఆ యొక్క గ్యాప్ ఏర్పడింది. ఎందుకు అంటే దిస్ సిన్నర్, యూ ద సిన్నర్ కుడ్ బీ విత్ ద ఫాదర్, తన తండ్రితో ఉండడం కోసం. దూరస్థులమైన మనము తండ్రితో సమీపస్థులంగా అవడానికి ఆయన నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అనే బాధను అనుభవించాడు. యు నో వాట్, వై డిడ్ జీసస్ డూ ఆల్ దీస్ థింగ్స్? భయంకరమైన మనల్ని వాళ్ళ డాడీతో కూర్చోబెట్టుకోవడానికి, వాళ్ళ తండ్రితో కూర్చోబెట్టుకోవడానికి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎందుకన్నాడు? భయంకరమైనటువంటి మన కోసం నా తండ్రి నా నేల చెయ్యి విడిచావు అని ఎందుకన్నాడు? బికాస్ హీ ఫర్గివ్స్ us. ఆయన మనల్ని ప్రేమించి క్షమించాడు కాబట్టి ఆయన వాటన్నిటిని కూడా చేయగలిగాడు. ప్రేమైన వారలారా, అందరం కూడా కలిసి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదివితే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాల్లో చదివితే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడండి యేసయ్య ఇక్కడ? ఆయన్ని బట్టలు లేకుండా నుంచోబెట్టి సిలువ వేసిన వాళ్ళని క్షమించండి అని అడుగుతున్నాడు. ద పీపుల్ హు టుక్ అవే హిస్ డ్రెస్ అండ్ మేడ్ హిమ్ టు స్టాండ్ నేకెడ్. చాలా ఫొటోస్లో యేసయ్యకి ఒక క్లాత్ ఉంది అని చూపిస్తారు, కానీ హిస్టరీ చెప్తుంది యేసయ్యని నేకెడ్గా వేలాడతీశారు అని. యూనో వాట్, మీరు రాజకీయాలు ఫాలో అయితే మీకు కొంచెం ఐడియా ఉంటే, మెనీ ఇయర్స్ బ్యాక్ తమిళనాడు అసెంబ్లీలో జయలలితకి చాలా అవమానం ఎదురవుతుంది. ఆమెను చీర లాగేసి, జుట్టు లాగేసి చాలా అవమానం ఎదురవుతుంది. ఆమె ఏమంటారు, శపథం చేసి వెళ్తుంది అనమాట. వన్ డే ఐ విల్ రిటర్న్ బ్యాక్ ఇన్ టు దిస్ ప్లేస్ అని చెప్పి వెళ్తుంది. అన్నట్టుగానే ఆమె చీఫ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ తమిళనాడు సభలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఎలాగైతే తనని ఎలాగా శారీ లాగి ఎంతగా తనని కష్టపెట్టారో ఎగ్జాక్ట్లీ అంతే ఖర్చు తీర్చుకుంది. అంటే ఆ సభలో కాదు, మధ్యరాత్రులు వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి వాళ్ళ మీద పగ తీర్చుకుంది. ఇన్ ద సేమ్ వే వాళ్ళు లుంగిలు కట్టుకోవడానికి
చాలా కష్టపడుతున్నటువంటి ఫొటోస్ ఆ టైంలో మీడియాలో బయటకు వచ్చాయి. యు సీ ద కాంట్రాస్ట్. యేసయ్య కూడా బట్టలన్నీ తీసివేయబడి వేలాడి పడ్డాడు. కానీ యేసయ్య అంటున్నాడు, అయ్యా వీళ్ళకి క్షమించండి అయ్యా, వీళ్ళకి ఏం తెలియదు, ఎవరికేం తెలియదంట. 40 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తికి ఏం తెలియదంట. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు ఉన్న పిల్లోడు ఏదైనా చేస్తే ఏదో తెలియక చేశాడో లేమ్మా అంటాం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చేస్తే తెలియక చేశారా అంటారా అండి? బట్ సీ హౌ ఫాదర్ లవ్డ్ us. ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, తెలియక చేశాడు, క్షమించాడని. ఎవరు వాకప్ చేయడానికి వస్తారు? ఎవరు మధ్యలో నుంచోడానికి వస్తారు? అమ్మా నాన్న వస్తారు. తండ్రి నిన్ను అలా ప్రేమించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదులయ్యా, క్షమించయ్యా అని అడిగాడు. దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించు అని తను ఎవరి కోసమై ప్రయాసపడ్డారో వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళని క్షమించమని అడిగారు. తను ఎవరినైతే నా అని అనుకున్నాడో వాళ్ళు ఆయన ఎవరో నాకు తెలీదు అని ఒట్టు పెట్టుకున్నప్పుడు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. అంటే అయ్యా పేతురు ఏదో నాకు తెలియక అన్నాడులయ్యా, నువ్వు నాకు తెలీదు అని క్షమించయ్యా అని అడిగాడు అనమాట. పేతురు వయసు ఎంత, దేవుడికి తెలియదులయ్యా అని అంటాం ఎంత. హౌ మచ్ హీ లవ్డ్. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా అదే ఉంటుంది. It says, see how great love that God has lavished upon us to be called as his children. నువ్వు నేను ఆయన పిల్లలము అని పిలవబడటానికి ఆయన తన ప్రేమని విచ్చలవిడిగా దారిపోసి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించండి అని చెప్పి ఆయన్ని తీసుకున్నాడు. సిలువ నీ పాపం మీద విజయాన్ని సాధించింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు నీ పాపం మీద విజయాన్ని సాధించగలవు. నమ్మిన వారము ఆమేన్. If you believe you can have victory over your sin, say amen as you mean it. Amen. సిలువ మనల్ని ఒక వ్యక్తిగా కూడా విజయశీలిగా నుంచోబెట్టింది. Cross taught us how you can be triumphant in your life as a human being. నీ యొక్క రిలేషన్స్లో, నీ యొక్క ప్రొఫెషన్లో, నువ్వు యేసయ్యని వెంబడించడంలో నీ యొక్క విశ్వాసిగా ఎలాగా విజయంగా నువ్వు నుంచోగలవు అని సిలువ మనకి బోధించింది. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 26 నుండి 27 వరకు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. By that time, Jesus was a very famous, well-known person who is in limelight. అంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ఈ భాషలో అర్థం అవ్వాలంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీ స్టేట్లో ఉన్నాడన్నమాట యేసయ్య ఎక్కడికి వెళ్ళినా వందల మంది గుమిగుడు వస్తూ ఉంటారు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చుట్టూ ప్లేస్ లేకుండా ఉంటూ ఉంటారు. యేసయ్య దాక్కుందామని వెళ్ళినా కూడా ఆయన కనుక్కొని వస్తూ ఉంటారు. యేసయ్య అంత బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉన్న ఆయన వాళ్ళ అమ్మను మాత్రం మర్చిపోలేదు. మనము ఒక్క ఉద్యోగం ఉండి ఉంటుంది, ఒక్క ఉద్యోగం. మన చుట్టూ లక్షల మంది, వేల మంది ఉండరు. పైగా ఆ ఉద్యోగానికి టైమింగ్స్ ఉంటాయి. ఒకవేళ హెల్త్ ప్రొఫెషనల్ అయితే నైట్ షిఫ్ట్, మిడ్ షిఫ్ట్ అలా ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ ఉంటాయి. లేదా ఒకవేళ మనము టీచింగ్ కూడా ఉంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అలా ఉంటాయి. లేదా ఆఫీస్ అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమింగ్. ఒకవేళ మనం బిజినెస్ చేసుకుంటే షాప్ని పలానా టైంకి ఓపెన్ చేస్తాం, పలానా టైంకి క్లోజ్ చేస్తాం. అయినా కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఈరోజు నేను బిజీగా ఉన్నా. అర్థమవుతుందా అండి? మన పిల్లలకి టైం ఇవ్వడానికి ఈరోజు నేను బిజీగా ఉన్నా. ఈ యొక్క ఎల్డర్లీ ఫాదర్ని, మదర్ని బయటకు తీసుకెళ్ళి చూపించాలన్నా, డాక్టర్ దగ్గర చూపించాలన్నా ఈరోజు నేను బిజీగా ఉన్నా. వైఫ్తో కూర్చొని మాట్లాడడానికి బిజీ. అర్థం చేసుకోవా నువ్వు? భర్తతో కూర్చొని మాట్లాడడానికి నేను ఏమైనా వర్క్ని ఇంట్లో ఉన్నాను అనుకున్నావా? బట్ సీ జీసస్
Jesus is triumphant in his relationships. Jesus does not desert his family. యేసయ్య తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్ల. వాళ్ళు ఈయనని అర్థం చేసుకోకపోయినా కూడా యేసయ్య మాత్రం తన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. ప్రియమైన వారు, ఈరోజు నీ జీవితంలో బీయింగ్ ఎ క్రిస్టియన్ డజంట్ మీన్ దట్ యూ విల్ బి అ ఫెయిల్యూర్ ఇన్ ద ఫ్యామిలీ. బీయింగ్ ఎ క్రిస్టియన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హౌస్. నువ్వు ఒక మంచి విశ్వాసిగా ఉన్నావు అనే విషయము నీ కుటుంబం నుండే ప్రారంభమవుతుంది. ఇఫ్ యువర్ ఫ్యామిలీ కెన్ గివ్ గుడ్ రిపోర్ట్ అబౌట్ యూ, మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్, మా వైఫ్, నా కోడలు, నా అల్లుడు అని నీ కుటుంబం నీ గురించి మంచి రిపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు యు విల్ బి ఎ ట్రయంఫెంట్ క్రిస్టియన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు యేసయ్య జీవితంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాము ఏ విధంగా నువ్వు నీ రిలేషన్షిప్లో కూడా ట్రయంఫెంట్గా ఉండగలవు అని. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచిన. యేసు ఈ లోకానికి ఒక డ్యూటీ మీద వచ్చాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక డ్యూటీ ఉంది, ఆయనకు ఒక మిషన్ ఉంది. యూనో జీసస్ ఈజ్ నాట్ అన్ ఐడల్ మ్యాన్. పని పాట లేకుండా ఐటీ బీటీ కాదనమాట. అర్థమైంది కదండి? ఇంట్లో తినడం, బయట తిరగడం. కొంతమంది యవనస్తులకి అలా ఉంటుంది. అలా ఉంటే దయచేసి మీరు మారవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జీసస్ ఈజ్ నాట్ ఐటీ బీటీ. యూనో, Jesus is on a mission on this earth for his father. ఆ మిషన్ వెళ్ళి అయ్యా పూలమ్ముకొండ్రా అనే మిషనా అండి? కాదు. యేసయ్యకి ఇవ్వబడినటువంటి మిషన్ ఏంటి అంటే, నా కుమారుడా వెళ్ళి చనిపోయిరా. అది మిషన్. నాట్ ఎన్ ఈజీ థింగ్, నాట్ ఎ స్మాల్ థింగ్. యూనో, మనందరికీ మన ఉద్యోగాల్లో ఎక్కడ చచ్చిపోయిరా అనేటువంటి ఉద్యోగాలు మనకి ఎవరికి లేవు, అన్లెస్ యువర్ ఎ సోల్జర్. కానీ ఎంతమంది మన ఉద్యోగాల గురించి కంప్లైంట్ చేస్తామంటే, నా ఉద్యోగం నాకు నచ్చింది అని చెప్పేవాళ్ళని చూడండి. అందరు ఉద్యోగం గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. యేసయ్య తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతలో, డ్యూటీలో ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం చూసారా? ఏడప్పగించావు, వీళ్ళు మాటకు వస్తే ఎడగొణుకుతున్నారు, ఆడగొణుకుతున్నారు, వీడు చంపాలని చూస్తున్నాడు, వాడు చంపాలని చూస్తే యేసయ్య ఎప్పుడు చూడలా. కానీ మనము మన యొక్క ఉద్యోగాల్లో ద ఫాదర్ గేవ్ ఎ మిషన్ టు జీసస్ అండ్ జీసస్ వాజ్ ట్రయంఫెంట్ ఇన్ దాట్. ఈరోజు నీకు ఇవ్వబడిన ఉద్యోగంలో ఫెయిల్యూర్స్ వస్తాయి. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ రాకపోవచ్చు. నువ్వెంత కష్టపడి పనిచేసినా నువ్వు అనుకున్న రివార్డ్ రాకపోవచ్చు. ప్రతి చిన్నదానికి కూడా నీ నేచర్కి ఎగైనెస్ట్గా నీ ఉద్యోగం ఉండుండొచ్చు. బట్ స్టిల్ యేసయ్య తన తండ్రి తనకు అప్పగించినటువంటి డ్యూటీలో ఏ విధంగా విక్టోరియస్గా ఉన్నాడో, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన జీవితంలో ఎలా ఉండినాడు అంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేటువంటి దాకా యేసయ్య చేయడాన్ని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, యాక్చువల్గా దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదువుకుంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చదివితే, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. యేసయ్య తన తండ్రి తనకిచ్చినటువంటి డ్యూటీని ఎంత ప్యాషన్తో చేశాడు అనంటే, తన ఇంటిని గురించిన, తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి తన్ని భక్షిస్తుంది అనేటువంటి ఆశతో చేశాడు. ప్రియమైన వారలారా, ఈరోజు పరలోకపు తండ్రి నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి బాధ్యతని మన జీవితంలో లేజీగానో, నాసిరకంగానో, క్రిస్టియన్స్ అంటే లేజీగా ఉండటారో, లేకపోతే సరిగ్గా పనిచేయరో, జ్ఞానం లేకుండా ఉంటారో, అలా కాదు. ప్రియమైన వారలారా,
తండ్రి యేసు ఏ విధంగా ఆసక్తితో పనిచేశాడో అదే విధంగా పనిచేసే వాళ్ళగా మనం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది మన పని గురించి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయాల్లో మీ మీద యజమానులుగా ఉన్న వాళ్ళకి విధేయులై ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మనం ఎక్కడ పనిచేస్తున్నా క్రైస్తవుడిగా నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సిలువలో యేసుక్రీస్తు జరిగించి ముగించినటువంటి విజయము నీ జీవితంలో కూడా నమ్మి పనిచేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, వాళ్ళు ఇచ్చే జీతం కాదయ్యా అని చెప్తూ ప్రభువు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుచు. ఈవెన్ నీ యొక్క వర్కింగ్ ప్లేస్లో కూడా ప్రభువు వలన నేను పొందుకుంటాను అని పనిచేయమని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు ఒక కుమారుడిగా ట్రయంఫెంట్గా జీవించగలము. అంటే ఒక రిలేషన్షిప్స్లో మన ఫ్యామిలీస్లో మనం ట్రయంఫెంట్గా ఉండగలము, విజేతలుగా ఉండగలము అని నేర్పిస్తూ ఉన్నాడు. యేసయ్య సిలువలో మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలో మనం విజయులుగా నుంచోగలము అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య ఆయన్ని వెంబడించేటువంటి బిడ్డగా కూడా నువ్వు ఎలాగా విజయవంతంగా ఉండగలవు అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఈ థాట్ ప్రాసెస్ అంతా ఎప్పుడు ఏసే బ్రెయిన్లో పోతా ఉందండి? ఎప్పుడు పోతా ఉంది? మంచి ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నప్పుడా? జాగ్రత్త చూడండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. యేసయ్య ఈ థాట్ ప్రాసెస్ అంతా కూడా అప్పటికే బాగా తన్నించుకొని 2 చేతుల్లో శిలలు కొట్టించుకొని భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్కి అగైనెస్ట్గా వేలాడుతూ హీఈస్ హ్యావింగ్ ఎ థాట్ ప్రాసెస్ ఇన్ హిస్ బ్రెయిన్. హీఈస్ థింకింగ్ అబౌట్ హిస్ డ్యూటీ యాజ్ హిస్ ఫాదర్ సన్. తన యొక్క తండ్రి కుమారుడుగా రక్షణార్థమై ఈ లోకానికి పంపించబడినటువంటి తన బాధ్యతను చూస్తూ లేఖనము నెరవేర్పు ఎలా జరగాలి అని ఆలోచిస్తూ మాట్లాడడాన్ని చూస్తూ ఉన్నాము. అంటే ఎంతగా బైబిల్ ప్రకారం జీవించాలి నేను అని ఆశపడుతున్నాడు అనే విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చదువుదాం పట్టండి. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అనను. దో యేసయ్యకి అప్పటికి ఏమి తాగకుండా చాలా దప్పిగా అయినా కూడా ద రీజన్ హీ సెడ్ ఐఎమ్ థర్స్టీ ఈస్ టు మేక్ ద స్క్రిప్చర్స్ ట్రూ. అంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యము నెరవేర్పు కొరకు నేను జీవించాలి అని ఎంత ఆశ కలిగి ఉన్నామో చూడండి. గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో అనేకులు సిలువకి శత్రువులుగా జీవిస్తున్నారయ్యా అని అంటారు. నువ్వు తాగుబోతుగా ఉన్నప్పుడు, నువ్వు లేకపోతే సిగరెట్లు తాగినప్పుడు, నువ్వు దేవునికి ఇష్టం లేనివి నీ కళ్ళతో నచ్చుకుంటూ చూసినప్పుడు సిలువకి శత్రువుగా జీవించావు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ యేసయ్య భయంకరంగా వేలాడుతూ ప్రవచనాలు నెరవేరునట్లు, లేఖనాలు నెరవేరునట్లు, హౌ ఐ విష్ మన యొక్క జీవితంలో నా తండ్రి యొక్క మాటలు వాక్యము నా జీవితంలో నెరవేరునట్లు. మీరు పరిశుద్ధులు గనుక నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్లుగా, మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడై ఉండండి అని చెప్పినట్లుగా మన జీవితంలో లేఖనపు నెరవేరు కొరకు మనం ప్రయాసపడే వాళ్ళమైతే ఎంత ఎంత ధన్యులం ప్రియమైన వార్లరా. కంటిన్యూయేషన్ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తూ ఉన్నాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయ్యా, నువ్వు నా పిల్లలకి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసినా నన్ను పంపించావయ్యా, నేను దాన్ని ముగించాను అని చెప్పాడు. అయ్యా, ఈ లోకంలో నీ కొరకు సువార్తని ప్రకటించమన్నావయ్యా, నేను దాన్ని ముగిస్తానయ్యా అని చెప్పేవాళ్ళంగా ఉందము గాక.
అయ్యా నీ కొరకు మీరు ఈ లోకంలో జ్యోతి వలె ప్రకాశించండి అని చెప్పావయ్యా, నక్షత్రముల వలె ప్రకాశించండి అని చెప్పావయ్యా, నేను ప్రకాశిస్తానయ్యా. మీరు ఈ లోకంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ఒకరినొకరిని ప్రేమించమన్నావయ్యా, నాకు అప్పగించబడినటువంటి ఈ మిషన్ని నేను ముగిస్తానయ్యా. ఈరోజు క్రీస్తుతో నీకున్న సంబంధంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా, లేదా నీ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఇది ముగిసింది అని చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? నెంబర్ 1, క్రాస్ షోస్ ద ట్రయంఫ్ ఓవర్ అవర్ సిన్. నెంబర్ 2, క్రాస్ షోస్ హౌ యూ కెన్ బి ట్రయంఫెంట్ యాజ్ అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తిగా నువ్వు ఏ విధంగా విజయశీలిగా ఉండగలవు అని సిలువ చూపిస్తుంది. 3rd and last one, cross shows how God is triumphant in his promises. దేవుడు తను చేసినటువంటి వాగ్దానాల్లో బాగా విజయశీలిగా నుంచుంటాడు అని క్రీస్తు మనకి ఆ యొక్క సిలువ మనకి బోధిస్తూ ఉంది. యేసయ్య సిలువ వేయబడిన ఆ ఒక్క రోజు 28 ప్రవచనాలు నెరవేరబడ్డాయి. మనం ఒక్క ప్రామిస్ చేస్తే దాన్ని నెరవేర్చడానికి తలకిందులు పడుతూ ఉంటాం కదా అండి. బట్ యు నో ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే ఒకే ఒక్క రోజు 28 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 28 మాటల మీద దేవుడు నుంచొని ఆ కార్యాన్ని జరిగించాడు. హౌ ఆసమ్ ఇస్ దాట్, హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఎ కైండ్ ఆఫ్ గాడ్ హూ నెవర్ చేంజెస్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్. నేను 28 చూపిస్తానని భయపడకండి, చాలా కొన్ని మాత్రమే ఇంపార్టెంట్వన్నీ నేను చాలా క్విక్గా చూపించాలి అని అనుకుంటూ ఉన్నాను. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12 నుండి 13 వరకు ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంత అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసేతని. అర్థమైంది కదండి. ఆ 30 నాళాలు యేసయ్యని కొండం మాట్లాడుతూ ఉన్నాయి. పారవేసేతని అనేది యూదా ఇస్కరియోతు ఆ యొక్క యేసయ్యని శిక్షిస్తూ ఉండడాన్ని తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ దేవాలయంలో పడేస్తాడు. వాళ్ళు ఆ డబ్బులతో కుమ్మరి వాని పొలాన్ని కొనుక్కుంటారు. ప్రామిసెస్ నెరవేర్చబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. యు స్ట్రైక్ ది షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. యేసయ్యని వాళ్ళు గెత్సేమ్ అనే తోటలో పట్టుకున్నప్పుడు తన యొక్క శిష్యులందరూ కూడా చెల్లా చెదురుగా వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనము, కొట్టువారికి నా వీపు అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలు అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేరడానికి నువ్వు నా మొహం మీద ఉమ్మేయించుకోవడం ఎందుకు? దేవుడు బైబిల్లో చెప్పిన దాన్ని నెరవేరడానికి నేనెందుకు నా జీవితంలో సఫర్ అవ్వాలి అని చాలాసార్లు మన విశ్వాస జీవితంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. కానీ క్రీస్తు నీ కొరకు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన నీ యొక్క పాప రక్షణ కొరకు చేసినటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చబడడానికి జీసస్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. నీ జీవితంలో క్రీస్తుని ఎత్తిపట్టి చూపించకుండా, క్రీస్తు యొక్క మాటని నీవు నెరవేర్చకుండా ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యావు నీ జీవితంలో? యేసైతే తన్ను వారికి ఉమ్మివేయి వారికి తన మొహాన్ని ఇవ్వడానికి కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అని చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, కీర్తనల గ్రంథం 129 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళని పొడుగుగా చేసిరి. యేసయ్య 39 కొరడా దెబ్బలు తిన్నాడు అన్నటువంటి వాగ్దానము ఈ యొక్క ప్రవచనంలో నెరవేరబడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కిందకెళ్ళి చూద్దాము. యేసయ్య చెప్పిన 7 మాటలు కూడాను
నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది యేసయ్య పలికినటువంటి 4వ మాట. అదే అధ్యాయం 16వ వచనంలో చూడండి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసయ్య 2 దొంగల మధ్య వేలాడాడు. యేసయ్య చేతుల్లో కాళ్ళలో సీలలు కొట్టబడ్డారు అని చెప్పబడిన ప్రవచనాన్ని యేసయ్య తన యొక్క జీవితంలో నెరవేర్చడాన్ని చూస్తూ ఉన్నాము. అదే అధ్యాయం 18వ వచనాలు చూడండి, నా వస్త్రములను పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించండి అని యేసయ్య మొట్టమొదటి చెప్పినటువంటి మాట. ప్రియమైన వార్లారా, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. యేసయ్య పలికినటువంటి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనేటువంటి మాట నెరవేర్పుని చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, వారు చేదుని నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకని తాగనిచ్చిరి. యేసయ్యకు వాళ్ళు చిరకని బుచ్చారు అని మన యోహాను సువార్తలో చూసింది. ఎవ్రీథింగ్, యేసయ్య అనుభవించిన ప్రతి శ్రమ వాగ్దానంగా చెప్పబడింది. చెప్పబడిన ప్రతి వాగ్దానము నీవు నేను రక్షణ కొరకు చెప్పబడింది. నీ యొక్క నా యొక్క రక్షణ అనేటువంటి కార్యం నెరవేరడానికి క్రీస్తు తన యొక్క వాగ్దానాలు నెరవేర్చడానికి వెనకాడలేదు. ప్రియమైన వార్లరా, హీ డిడ్ నాట్ టేక్ బ్యాక్ టు మేక్ ఆల్ దోస్ ప్రామిసెస్ కమ్ ట్రూ, ఓన్లీ ఫర్ వన్ సేక్, దట్ యూ వుడ్ బి సేవ్డ్, దట్ ఐ వుడ్ బి సేవ్డ్. చాలాసార్లు మనకి కష్టమైతే ఆ మాటని నెరవేర్చకుండా దానికి ఆల్టర్నేటివ్ వెతుకుతూ ఉంటాం. నేను ఒకటి అడుగుతాను, నువ్వు చేస్తావా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు కదా అండి. ఆపోజిట్ వ్యక్తికి ధర్మ సంకటం ఉంటుంది అనమాట. అందుకని ఏమంటారు, నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను అంటాం అనమాట. ఎందుకు? మనం ఇవ్వగలమో లేదో అని ముందు బేరీజు వేసుకుంటాం కాబట్టి. దేవుడు ఆ బేరీజులు ఏమీ లేకుండా ముందే చెప్పేశాడు నేను చేస్తానని. తూచా తప్పకుండా వాటిని నీ కోసం జరిగించాడు. అందుకే చివరిగా నేను ముగిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. తన సొంత కుమారుణ్ణి తను చేసినటువంటి ప్రవచనాలు, నీ కోసం నా కోసం చేసిన ప్రవచనాలని నెరవేర్చడానికి వెనుతీగకుండా మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఈ నిరీక్షణతో నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళకపోతే సాతాను గెలిచి సిలువ వేయబడిన నీ క్రీస్తు మరలా ఓడిపోయిన వాడిగానే నీ జీవితంలో మిగులుతాడు. On this Good Friday, if you cannot walk out with this confidence, నా తండ్రి నా కోసం ప్రాణమే లెక్క చేయకపోతే ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం ఎందుకు ఇవ్వడు? ఆమేన్. నా తండ్రి నా కోసం ప్రాణమే లెక్క చేయకపోతే నాకు ఇల్లు ఎందుకు ఇవ్వడు? ఆమేన్. నా తండ్రి నా కోసం ప్రాణమే లెక్క చేయకపోతే నాకు పిల్లలు ఎందుకు ఇవ్వడు? నా తండ్రి నా కోసం ప్రాణమే లెక్క చేయకపోతే నన్ను ఈ సమస్య నుండి బయటకు ఎందుకు తీసుకురాడు? దేవుని యొక్క వాక్యంలో అదే ఉంటుంది. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీరినటువంటి దేవుడు ఆయనతో పాటు ఈరోజు ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని నువ్వు హత్తుకుంటే అప్పుడు ఆయనతో పాటు నీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఐ వాంట్ ఆల్ ద చర్చ్ టు స్టాండ్ సో దట్ వీ విల్ ప్రే దిస్ ఆఫ్టర్నూన్. ఈరోజు సంఘమంతా కూడా లేచి నుంచెందురుగాక. బాగా కూర్చుని 3 sermons ఉన్నాం కదా ప్రియమైన వారలారా. టుడే ఐ ప్రే అండ్ ప్లీడ్, let the Holy Spirit God bring that conviction in our heart. ఈరోజు ఈ యొక్క శుభ శుక్రవారాన పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆ ఒప్పుకోల్ని కలిగించునుగాక. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. వెనకాల లైన్లో ఉన్నటువంటి వార్లారా, మధ్య లైన్లో ఉన్నటువంటి వార్లారా, don't feel that you are detached or I am somewhere.
ఫ్రంట్ లైన్లో ఉండి కూడా ఎక్కడెక్కడో మీ యొక్క ఆలోచనలతో విహరిస్తూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విల్ యు కమ్ డౌన్ అండ్ సే వన్ వర్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద క్రాస్. అయ్యా, సిలువలో నన్ను ప్రేమించినందుకు వందనాలు అని చెప్దామా అండి? లెట్ ద హోల్ చర్చ్ లిఫ్ట్ అప్ దేర్ హ్యాండ్స్, ఓపెన్ దేర్ హార్ట్. సంఘమంతా కూడా మన చేతుల్ని పైకెత్తుదాము. చేతులు పైకెత్తడం దేనికి నిదర్శనో తెలుసా? నన్ను నేను తగ్గించుకుని నీ సహాయం కోసం చెయ్యెత్తానాయా. పోలీసులు హ్యాండ్సప్ అని చెప్తారు, అంటే ఏం చేయకుండా నువ్వు చెయ్యి పైకెత్తమని. ఈరోజు చెయ్యి పైకెత్తుతున్నావంటే తండ్రి నీ మీద ఆధారపడుతున్నానని నువ్వు చెప్తున్నట్టు. ఈరోజు అందరం కూడా చెప్దాము, అయా నా కొరకు సిలువలో మరణించినందుకు నీకు వందనాలు. I want the whole church to say this. Open your mouth and say this. అయా నా కొరకు సిలువలో మరణించినందుకు నీకు వందనాలు. అనేకమైన సార్లు ఉద్యోగం ఇస్తే థ్యాంక్స్ చెప్పడానికి నోరు వస్తుంది, మనం అనుకున్నవి పొందుకుంటే థ్యాంక్స్ చెప్పడానికి నోరు వస్తుంది, కానీ ఆయన సిలువలో మరణించాడు అన్నది మర్చిపోతూ ఉన్నాము. I want the whole church lift up your hand and say, అయ్యా నన్ను ప్రేమించినందుకు వందనాలు.